ప్రశ్నిస్తానన్నాడు, ప్రశ్నించడానికే వస్తున్నా అన్నాడు, వచ్చాడు, ఎన్నో ప్రశ్నలు వేశాడు, ఎన్నింటికో సమాధానాలు దాటవేశాడు, జనానికి కూడా ఎన్నెన్నో ప్రశ్నలను మిగిల్చాడు. చూస్తుండగానే 3 ఏళ్ళు నిండిపోయినాయి, 4వ ఏడులకు అడుగుపడ్డది. అయినా ప్రశ్నలు ఎంబడి తోడుతూనే ఉన్నాయి. గతం గురించి ప్రశ్నలు, భవిష్యత్తు గురించి ప్రశ్నలు. ఏందిది ప్రశ్నలు అనుకుంటా ప్రశ్నల వర్షం అని అంటున్నారా? ప్రశ్నల మహారాజు పవన్ సార్ కొన్నిటికి సమాధానాలు ఇచ్చిండ్రు. గందుకనే ప్రశ్నలను గిట్ల ప్రశ్నించిన. జనంలా పోకుండా 3 ఏళ్లు నింపుకొని ముంగటి కురుకుతున్న జనసేన పార్టీకి పుట్టినరోజు శనార్థులు సారు. అందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు. ఈ రోజున జనసేన పార్టీ ఆవిర్భావ దినోత్సవం 3వ సంవత్సరం. పార్టీకి అన్ని రకాలుగా సహకరించిన మీడియా ప్రతినిధులందరికీ, జర్నలిస్టులకి, ప్రతి ఒక్కరికి, మీ ప్రెస్ మీట్ సందర్భంగా ప్రతి ఒక్కరికి నా హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేసుకుంటాను. మీకు కూడా ధన్యవాదాలు. గాని ఏంది సారు కూతెళ్తలేదు? జర గట్టిగా మాట్లాడుండ్రి, వినబడతలేదు. జలుబు వాయిస్ పడిశం పట్టిందా? ఓ ఇక్సు బిల్లనో సర్దిగోలో మింగుతే కాకపోవునా? సరే గాని ప్రస్తుత కర్తవ్యం ఏంది సారు? ఎల్లకాలం ఇట్లనే ఉండుడా మరి? జూన్ నుంచి మేము పార్టీ నిర్మాణ కార్యక్రమాలు స్టార్ట్ అవుతుందట. జూన్ నుంచి గబ్బర్ సింగ్ పార్టీ గల్లీల జెండా వాతుడేనట. మరి 2019లో పోటీ చేసేదేమన్నా ఉన్నదా సారు? 2019 ఎన్నికలకి యూత్కి పెద్దపీట వేయదలుచుకున్నాం. ఇన్నరా ఫ్యాన్స్ ఇక యూత్ కే సీట్లు ఇస్తాడట. ఆంధ్రాలోనేనా మరి తెలంగాణలో కూడా పోటీ చేస్తారా? ఉంది అండి, రెండు స్టేట్స్ లో రిజిస్టర్ చేసాం పార్టీని. మరి ఇది కూడా ప్రజారాజ్యం పడవ లెక్కనే మునుగుతుందా? లట్టుగాళ్ళు పొట్టుగాళ్ళు అందరికీ ఉపాధాశ్రమం లెక్క అవుతుందా? రకరకాల పార్టీల నుంచి వచ్చి వాళ్ళ స్వలాభాల కోసం, వాళ్ళ వ్యక్తిగత లబ్ధి కోసం ఆ పార్టీని సరైన విధి విధానాల్లో వెళ్ళనివ్వకుండా, అంటే వాళ్ళ వ్యక్తిగత ఎజెండాస్ పట్టుకొచ్చారు ముందుకి. సో అలాంటి జరగకుండా ఉండాలని నేను కొంచెం కాపు కాయాల్సిన అవసరం ఉంది నాకు. ఆలస్యమైంది ఎట్లా ఆలస్యమైంది కానీ జర్ర నవ్వేటోళ్ళ ముంగట బోర్ల పడ్డట్టు చేయకు సారు. మీ మీద చాలా మంది చాలా ఆలోచనలు పెట్టుకున్నారు. మంది పార్టీలో ఏరేమే చేసి మన్ను కొట్టకుండ్రి.